వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ట్రంప్ యొక్క టారిఫ్లు గ్లోబల్ మార్కెట్ని అయితే కొంచెం గందరగోళంగా చేశాయి. కానీ ఈరోజు మార్కెట్, ఇండియన్ మార్కెట్ లాస్ట్ ట్రేడ్ పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. సెన్సెక్స్ ఇంచుమించు 1300 పాయింట్లు అప్ అయిపోయి 75,100 దగ్గర దాదాపు క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ కూడా ఒక 430 పాయింట్స్ అప్ అయిపోయి నిఫ్టీ క్లోజ్ అయిపోయింది. ఇంచుమించు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 2% అయితే పెరిగిందని చెప్పాలి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ వచ్చేసి 1.85%, స్మాల్ క్యాప్ వచ్చేసి 2.88% అయితే పెరగడం జరిగింది. మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా ఈరోజు పాజిటివ్లోనే ట్రేడ్ అయిపోయినాయి. అంటే మెయిన్గా చూసుకుంటే ట్రంప్ టారిఫ్స్ని ఒక 90 days పాస్ చేయడం జరిగింది. ఇది ఒక సెంటిమెంట్ కలిసి వచ్చిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అండ్ Q4 రిజల్ట్స్ కూడా కొంచెం మంచి గుడ్ వైబ్స్ ఉండొచ్చని అదొక అంచనా వేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ప్రజెంట్ ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. కానీ ఈ వీక్ మాత్రం వాలటిలిటీ వీక్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ట్రంప్ టారిఫ్లు చైనా మధ్యలో ఎలాంటి ట్రేడ్ వార్ తెస్తున్నాయి, ఆ ట్రేడ్ వార్ ద్వారా ఇండియాకి ఎలాంటి లాభమా నష్టమా, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ రేవంత్ చెల్లమల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్ ఈరోజు చూశారు, ఈ వీక్లో లాస్ట్ డే ట్రేడ్ అయిపోయింది. మళ్ళీ మండే కూడా మార్కెట్ లేదు, ట్యూస్డేనే ఉంటుంది. మీరు ఈ వీక్ని ఎట్లా అనాలిసిస్ చేస్తారు అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? సో ఇప్పుడు దాకా మనం చూసిన మార్కెట్స్ అన్నింటిలో ఒక రకమైన వోలటైల్ మార్కెట్స్ ని మనం ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసాము. సహజంగా ఇది అంటే ఎప్పుడు పడితే అప్పుడు జరిగేది ఒక ర్యాండమ్ ఈవెంట్ ఇది. ఓకే. అది పర్టికులర్ గా యుఎస్ లాంటి ఒక పెద్ద దేశం తీసుకునేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక మాటల యుద్ధం అనే చెప్పాలి. ఒక చైనాకి అండ్ అమెరికాకి మధ్యలో జరుగుతున్న ఒక మాటల యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి ఒక వాలటైల్ సిచ్యువేషన్. సో మనకి ఒక రిలీఫ్ ఇచ్చిన వెంటనే, అంటే మేము ఒక 90 days పాటు మేము టారిఫ్స్ ని పాస్ చేస్తాము అని చెప్పిన వెంటనే అటు యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా దాదాపు 8 to 10% మనకి మొన్న ర్యాలీ అవ్వడం అయితే గమనించాం. సో నిన్న మాత్రం మార్కెట్స్ అటు యుఎస్ లో కూడా కొంతవరకు మళ్ళీ 3 to 5% మాత్రం కరెక్షన్ కి గురయ్యాయి. సో ఇక్కడ మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ట్రంప్ పూర్తి స్థాయిలో టారిఫ్స్ కి పాస్ ఇచ్చారా అనేది. ఇక్కడ ట్రంప్ పూర్తి స్థాయిలో టారిఫ్స్ కి పాస్ ఇవ్వలేదు. అక్కడ ఆయన ఇచ్చింది కేవలం రెసిప్రోకల్ టారిఫ్స్ కి మాత్రమే. ఆయన బేస్ లైన్ టారిఫ్ ఏదైతే 10% వేశారో అది అలానే కొనసాగుతుంది. అంటే ఈ దీనికి పాస్ ఇవ్వడానికి కూడా మెయిన్ కారణం ఏమనొచ్చు సార్? సో 75+ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ తోటి బార్గెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా, వాళ్ళని అప్రోచ్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కొంత బార్గెన్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండకుండా, గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు మేము కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి 90 days వరకు కూడా పాస్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పాస్ ఏమన్నా మొత్తం చేశారని అంటే ఆటో సెగ్మెంట్ మీద పాస్ ఏమి ఎగ్జామ్ చేయలేదు. అండ్ దాంతో పాటుగా ఆటో సెగ్మెంట్ మీద ఆటో సెగ్మెంట్ అలానే 25% టారిఫ్స్ కంటిన్యూ చేస్తుంది. మెటల్ సెగ్మెంట్ అలానే 25% టారిఫ్ కంటిన్యూ చేస్తుంది. బేస్ లైన్ టారిఫ్ 10% అలానే కొనసాగుతుంది. సో మార్కెట్స్ అది రియలైజ్ అవ్వడానికి మేబీ ఒక రోజు టైం పట్టినట్టుంది. ఆ ఒక రోజు టైంలోనే దాదాపు అగైన్ 3 to 4% వరకు కూడా యుఎస్ మార్కెట్స్ లో కరెక్షన్స్ కనిపించాయి. యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్స్ ఈ రోజు దాదాపుగా 4% వరకు కూడా గ్యాప్ అప్ అవ్వచ్చేమో అని చెప్పి మనం అనుకున్నాం. కానీ నిన్నటికి నిన్న ఆ గెయిన్స్ అన్ని కూడా మనకి హాలిడేలోనే కరిగిపోయి ఈ రోజు కేవలం ఒక 400 పాయింట్లు, అంటే యాక్చువల్గా ఏదైతే రిటర్న్స్ మనం చూసి ఉండాలో దాంట్లో సగం మాత్రమే ఈ రోజు చూస్తున్నాం. సో ఇక్కడ సమస్యల్లో మార్కెట్ వాలటైల్ గా ఉండడం కాదు, దాన్ని వాలటైల్ గా మార్చడం. మార్కెట్ వాలటైల్ గా ఉందా, మార్కెట్ వాలటైల్ గా మార్చబడిందా అంటే మార్కెట్ వాలటైల్ గా మార్చబడిందని నేను చెప్తాను. సో కరెక్ట్ గా ట్రంప్ టారిఫ్ పాస్ చెప్పే కంటే ఒక 2 days ముందు మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ ఆల్రెడీ జరిగింది. ఆ రోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశాయి. ఒక 90 days పాస్ ఉంటుందేమో అని చెప్పేసి ఆల్రెడీ స్పెక్యులేటివ్ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చిన తర్వాత వైట్ హౌస్ సెక్రటరీ మళ్ళీ బయటకు వచ్చి అదంతా కూడా స్పెక్యులేషనే, మాకు అటువంటి ఆలోచనలు లేవని చెప్పారు. మార్కెట్స్ మళ్ళీ పడిపోయినాయి. కరెక్ట్ 2 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చి మీరు 90 days పాస్ పెడుతున్నామన్నారు. మార్కెట్ సడన్ గా ర్యాలీ అయిపోయినాయి. కరెక్ట్ గా అది అనౌన్స్ చేసి ఒక గంటకి ముందు ట్రంప్ గారు ఆయన పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ ని పెట్టారు కరెక్ట్ గా గంట ముందు. ఏమని, మీరు ఈ టైంలో స్టాక్స్ కొనుక్కోండి, మంచి లాభాలు వస్తాయి అని చెప్పి. ఇది ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ అనాలో, స్పెక్యులేషన్ అనాలో, మ్యాన్యుపులేషన్ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
ప్రపంచానికి ఒక పెద్దన్నగా పిలుచుకునేటువంటి ఒక దేశం, ఆ దేశాధినేత ఇటువంటి యాక్షన్స్ చేయటం వల్ల ఇక్కడ బలవుతుందంతా కూడా ఒక చిన్న చిన్న రీటైలర్స్ మాత్రమే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో పాలిటిక్స్ విషయంలో కూడా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అండ్ అదే ఆ దేశం కూడా ఆ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా పెద్ద దేశం. కానీ అక్కడ ప్రజలు మాత్రమే ఇక్కడ సఫర్ అవుతున్నారు. సో ఇది గోయింగ్ ఫర్దర్ ఇటువంటి యాక్టివిటీస్ కంటిన్యూ అయినట్లయితే మధ్యలో నలిగిపోయేది ప్రజలు మాత్రమే. అండ్ ఈ టెన్షన్స్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యాయని మాత్రం పరిగణించద్దు. 90 days పాస్ అనేది ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే. అండ్ ఫార్మాసిటికల్ మీద ఇంకా ఎటువంటి కామెంటరీ బయటికి రాలేదు అని ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియట్లేదు. అండ్ ఇందాక చైనా మేము టారిఫ్స్ ని మళ్ళీ వేస్తాము అని చెప్పేసి దాదాపుగా యుఎస్ గూడ్స్ మీద 125% వరకు కూడా టారిఫ్స్ ని పెట్టి రేపు ఏప్రిల్ 12వ తారీఖు నుంచి అది ఎఫెక్టివ్ గా ఉంటుందని కూడా చెప్పింది. దానివల్ల మరి కొంత వాలటిలిటీ క్రియేట్ అవుతుంది. సో బేసిక్ గా ఈ పెద్ద రాజ్యాల ఈ రెండు పెద్ద దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇద్దరు గ్యాంగ్స్టర్లు గొడవ పడుతూ ఉంటే మధ్యలో ప్రజలు బలవుతూ ఉంటారు. కొలెటరల్ డ్యామేజ్ లాగా ఇప్పుడు ఇదే జరుగుతుంది మన స్టాక్ మార్కెట్ లో కూడా. కొలెటరల్ డ్యామేజ్ అంతా ఎవరు అంటే మన సామాన్యులు, రీటైల్ ట్రేడర్స్, రీటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే. సో ఈ టెన్షన్స్ మరి కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సార్ అంటే ఇంత జరుగుతున్న చైనా కూడా వెనక్కి తగ్గిపోవడానికి కారణం ఏంటి సార్? అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? సో బేసిక్ ఇక్కడ మనం ఎకానమీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యుఎస్ అనేది సెల్ఫ్ కన్సంప్షన్ కంపారిటివ్లీ తక్కువ. భారతదేశానికి కానీ చైనాకి కానీ ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఈ రెండు దేశాల్లో కూడా పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సెల్ఫ్ కన్సంప్షన్, డొమెస్టిక్ కన్సంప్షన్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు దేశాలు డొమెస్టిక్ కన్సంప్షన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్లనే ఈవెన్ టెస్లా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇండియాలోకి రావడానికి పోటీ పడుతున్నాయి. అండ్ ఈవెన్ చైనా లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే మన పాపులేషన్, సెల్ఫ్ కన్సంప్షన్. సో చైనా దగ్గర ఉన్నటువంటి ఆ బలమే వాళ్ళు ఒక పెద్ద స్ట్రెంత్ గా పెట్టుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా నేను ఇంతకు ముందు కూడా కొన్ని మన జీ న్యూస్ దాంట్లోనే చెప్పాను, ఎవ్రీ రిసెషన్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు సహజంగానే కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి. ఇప్పటి వరకు యుఎస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్ ఇక మీదట వేరే కంట్రీస్ తోటి కూడా ఒప్పందాలు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ఇండియా నుంచి వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేబీ గోయింగ్ ఫర్ దట్ ఈ ట్రేడ్ వరకు కనుక కొనసాగినట్లయితే నెక్స్ట్ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం మన భారతదేశానికే ఉన్నాయి. సో ఇంతటి పాపులేషన్, ఇంతటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని సెటప్ చేయడానికి కావాల్సినటువంటి పాపులేషన్, చీప్ ఎక్విప్మెంట్ అండ్ చీప్ లేబర్ దొరికింది మన భారతదేశంలో. ఒకప్పుడు చైనా ఎదగడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర సెల్ఫ్ కన్సంప్షన్ ఉంది, దాంతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోర్ట్స్ లో కూడా లీడర్ అయ్యారు కాబట్టి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. మన భారతదేశం లాగేంది అక్కడే. మన దగ్గర సెల్ఫ్ డొమెస్టిక్ కన్సంప్షన్ ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మనం వెనకబడ్డాం. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ పెయిన్, ఈ రిసెషన్ ఇండియాకి కొత్త గేట్స్ ఓపెన్ చేస్తాయన్న హోప్ మాత్రమే నాకు ఉంది. కానీ ఇది ఇండియాని డ్యామేజ్ చేస్తుందని మాత్రం నేను కోసం కూడా అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఎరంతా కొద్ది చిన్న చితక ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా ప్రెషర్ ఉండొచ్చేమో, కానీ డెఫినెట్ గా వేరే కంట్రీస్ తోటి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏదైతే మనకి ట్రేడ్ డెఫిషియట్ లో ఏదైతే బిల్డ్ అవుతుందో ప్రెషర్, అది వేరే కంట్రీస్ లో తీసుకునే ప్రయత్నం చేస్తాయి ఎక్స్పోర్ట్స్ అక్కడ పెంచుకుంటూ. కానీ మన భారతదేశం పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపించట్లేదు. అనుకుంటున్నాం ఫార్మాసిటికల్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎస్, ఓవరాల్ ఫార్మాసిటికల్ బయటకి ఎక్స్పోర్ట్ చేసిన 35%, అందులో 50% యూఎస్ కి వెళ్తుంది. అంటే ఓవరాల్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ లో బయటికి యూఎస్ లాంటి కంట్రీకి వెళ్ళేది ఎంత మహా అయితే ఒక 15% ఉంటదేమో. అది వేరే కంట్రీస్ తోటి కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ చేయించుకొని అక్కడికి కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ డైవర్ట్ చేసుకున్నట్లయితే బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇండియాకి ఇక్కడ పెద్ద ఎత్తున సమస్యలు లేవు. కాకపోతే ఇట్లా దూకుడు ప్రవర్తించినప్పుడు సహజంగానే కొంత నీజర్ రియాక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటది. అది రెండు అతిపెద్ద దేశాలు ఇట్లా ట్రేడ్ వార్లు కొట్టుకుంటున్నప్పుడు మిగతా ఎకానమీస్ కొంత సఫర్ అవుతాయి. ఇది ఒక టెంపరీ పెయిన్ గానే చూడాలి. కానీ నేనేమి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వల్ల యూఎస్ కి ఏమైనా డ్యామేజ్ జరగచ్చు, చైనాకి ఏమైనా డ్యామేజ్ జరగచ్చేమో, కానీ ఇండియాకి అయితే పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది అని అనుకోవట్లేదు. అండ్ హవెవర్ ఇండియా డొమెస్టిక్ కన్సంప్షన్ బూస్ట్ చేయడం కోసం అంటే ఆర్బీఐ ఆల్రెడీ 25 basis points రేట్ కట్ ని తీసుకొచ్చేసింది. అండ్ ఇంకా లిక్విడిటీని పంపించేస్తుంది. దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల వరకు లిక్విడిటీని పెంచుతున్నారు. సో ఈ విధంగా మార్కెట్ లో పెరగడానికి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. సో ఒక రకంగా మనకి కేవలం ఎంపీసీ మీటింగ్ ఒకటే రీజన్ కాదు, ఎంపీసీ మీటింగ్ కూడా కొంత తోడ్పడింది. అంతేకాని బేసిక్ గా మనకి ప్రపంచ మార్కెట్లు మొన్న రియాక్ట్ అయిన తర్వాత, అంటే మనకి బుధవారం నైట్ రియాక్ట్ అయిన తర్వాత మనకి అది కిక్కిన్ అవ్వలేదు. అంటే మనం దానికి రెస్పాండ్ అవ్వలేదు. అంటే హాలిడే కాబట్టి మనకి మేబీ దాని రెస్పాన్స్ కూడా రెస్పాన్స్ ఉండొచ్చు. మనం కొంత లాగ్ అవుతాం కదా, ఆ లాగ్ ని కవర్ చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు.
అండ్ ఆర్బీఐ రిలేటెడ్ వల్ల ఇక్కడ ఇంత రియాక్షన్ వచ్చిందని అంటే ఆర్బీఐ ఏదైతే రేట్ కట్ చెప్పిందో దాన్ని మార్కెట్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేసింది, దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది, ఇప్పుడు ముందే చేసేసింది. సో దాని వల్ల రియాక్షన్స్ వచ్చాయని నేను అనుకోవట్లేదు. ఎక్స్పెక్టెడ్ ప్రకారమే ఆర్బీఐ రియాక్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఏంటంటే ప్రపంచ మార్కెట్లు మొన్న మంచి ర్యాలీ ఇవ్వటం. సో దాంట్లో ఏదైతే బాకీ ఉందో, మొన్న పెరిగింది నిన్న కొంత తగ్గింది, ఆ బాకీ ఏదైతే ఉందో ఆ బాకీ మందం ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ రియాక్షన్ ఇచ్చాయి. ఇండియన్ మార్కెట్స్ ఇంకో పాయింట్ చెప్తాను. మనం మొన్న సోమవారం రోజు ఒక పెద్ద గ్యాప్ డౌన్ చూసాం. ఆ గ్యాప్ డౌన్ క్రియేట్ అయినప్పుడు టెక్నికల్ అనాలిసిస్ లో ఒక గ్యాప్ క్రియేట్ అయినప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ అని చెప్తారు. సో ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్ గా గ్యాప్ ను ఫిల్ చేసి అక్కడి నుంచి రిజెక్ట్ అవడం నేను అబ్జర్వ్ చేశాను. మేబీ ఈ రోజు వచ్చిన కొంత రికవరీ ఆ గ్యాప్ ఫిల్లింగ్ గానే పరిగణించాలి. ఏదైనా ఒక మంచి న్యూస్ ఈ వీకెండ్ లో ఈ 3 రోజుల సెలవుల్లో గనక పాజిటివ్ గా ట్రిగ్గర్ అయితే మార్కెట్స్ ఆ గ్యాప్ దాటుకొని పైకి వెళ్తాయి, కానీ లేకపోతే దాన్ని బిలో సైడ్ కన్సాలిడేట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది నాకు. ఓకే సార్, ఈరోజు మనం ఫండమెంటల్ సైడ్ అలా వస్తే టెక్నికల్ సైడ్ చూసుకుంటే నిఫ్టీ 22,800 క్లోజ్ అయిపోయింది. అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతాయి అంటే సపోర్ట్ కానీ రెసిస్టెంట్ కానీ? బ్యాంకింగ్ వ్యవస్థ అయితే మాత్రం మన ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటితో కంపేర్ చేస్తే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్. అంటే మన ఆర్బీఐ గా తెలుసుకుంటాము, అది చాలా స్ట్రాంగ్. అది ఆర్బీఐ అనేది మన ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థల్ని కూడా చాలా బలంగానే పెట్టుకుంటుంది. అండ్ ఆల్రెడీ క్లియర్ గానే చెప్పారు మనకు ఆర్బీఐ చైర్పర్సన్ గారు. సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ బ్యాంక్స్ లో కావాల్సిన లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తాము, దాన్ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఫ్యూచర్ లో రాబోయేటువంటి ఎటువంటి షాక్స్ నైనా అబ్జార్బ్ చేసుకునే విధంగా ఎకానమీలో మేము కొంతవరకు లిక్విడిటీని పంపించేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రయత్నాలన్నీ కూడా చేసేది డెఫినెట్ గా అది బ్యాంక్స్ త్రూ జరుగుతుంది కాబట్టి మొదటి అడ్వాంటేజ్ తీసుకునేది బ్యాంకింగ్ వ్యవస్థే. సో రీసెంట్ గా జరిగినటువంటి డ్యామేజ్ లో తక్కువ డ్యామేజ్ తీసుకుంది కూడా బ్యాంకింగ్ వ్యవస్థే. అండ్ దాంతో పాటుగా రికవరీలో కూడా కొంతవరకు పాజిటివ్ గా ఉంది. ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, బ్యాంకింగ్ ఇవే కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. ఏవైతే ప్రాపర్ గా డొమెస్టిక్ సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ డొమెస్టిక్ సెగ్మెంట్స్ అన్ని కూడా కొంతవరకు స్టెబిలిటీని చూపిస్తున్నాయి. ఏవైతే కొంతవరకు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వాటిల్లో కొంత పెయిన్ అండ్ ప్రెషర్ కనపడుతుంది కాబట్టి, కానీ మనకి డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి సమస్యలు లేవు. అటు ఎన్బిఎఫ్సిస్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మార్కెట్ ని పుష్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఆర్బీఐ కూడా తన యొక్క స్టాన్స్ ని మార్చింది. ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉండేది, ఇప్పుడు దాన్ని అకామిడేటివ్ గా చేంజ్ చేసింది. న్యూట్రల్ స్టాన్స్ అని అంటే మేము అవసరాన్ని బట్టి మార్కెట్ లో వస్తున్నటువంటి డేటాలను బట్టి మేము రేట్ కట్ తీసుకోవాలా, మార్కెట్ లో లిక్విడిటీని పెంచాలా పెంచద్దా, సో వీటన్నిటి యొక్క నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సో బేసిక్ గా ఇటువంటి స్టాండ్స్ అనేది ఎకానమీని కొద్ది వరకు టైటన్ చేయాలి అనుకున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మొన్నటి వరకు మనకు ఆ పరిస్థితులు ఉండేవి, కానీ మొన్నటి నుంచి అకామిడేటివ్ స్టాండ్స్ లోకి మార్చారు. అంటే ఎకానమీని ఎక్స్పాండ్ చేసే విధంగా ఈవెన్ ఆర్బీఐ కూడా ప్రయత్నిస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటిని ప్రొవైడ్ చేస్తుంది, రేట్ కట్స్ ఇస్తుంది, లిక్విడిటీని పెంచుతుంది, కావాల్సిన మెజర్స్ అన్ని తీసుకొని ఆ దారి వైపుగా ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. సో ఇంతకు ముందు మనకి ఆర్బీఐ ఒక ఇంట్రెస్ట్ రేట్ 4% గా ఉండేది. అక్కడి నుంచి ఆల్ ద వే వి వెంట్ టు 6.5%. ఇప్పుడు 6.5% నుంచి 6% కి వచ్చారు. సో ఈ అకామిడేటివ్ స్టాండ్స్ లో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ని కిందకి తీసుకొస్తూ మార్కెట్ ని ఎక్కువగా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ బూస్టింగ్ ప్రక్రియలో ఇటు ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, ఎన్బిఎఫ్సిలు కానీ, ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, రియాలిటీ, ఆ రియాలిటీలో పర్టికులర్ గా మనకి అఫోర్డబుల్ హౌసింగ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంతవరకు ఒక పాజిటివ్ హోప్ ని క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అకామిడేటివ్ మనకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అంతా కూడా కొంతవరకు సమయం పట్టొచ్చు. అంటే ప్రజల దగ్గరికి డబ్బులు రావాలి కదా, డబ్బు రావాలి, ఇదంతా కూడా కొంత సమయం పడుతుంది. కాకపోతే మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు తగ్గించినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ప్రజల దగ్గర వర్స్ట్ సినారియోలో అంటే ₹1,00,00,000 లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర వర్స్ట్ సినారియోలో ₹3,000 నెలకు మిగిలే అవకాశాలు ఉన్నాయి. అట్లా భారతదేశంలో ఉన్న తీసుకున్నటువంటి లోన్స్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ₹3,000 లోన్స్ తగ్గుతున్నాయి, ₹3,000 సేవింగ్స్ అవుతున్నాయి అని అంటే అదంతా కూడా మళ్ళీ మార్కెట్ లో కన్సంప్షన్ రూపంలోకి వస్తుంది. అది ఎక్కడికి వస్తుంది? అయితే 2-వీలర్, లేకపోతే కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోకో, లేకపోతే కొత్త సేవింగ్స్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడుల రూపంలోనో, రియల్ ఎస్టేట్ లోకో, ఇట్లాంటి వాటిలోకే వస్తూ ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది స్టేబుల్ అవుతుంది. కానీ అది ఇమీడియట్ గా జరుగుతుందంటే డెఫినెట్ ఇమీడియట్ గా జరిగే అవకాశాలు లేవు, కొంత సమయం పడుతుంది. జూన్, జూలై వరకు మనం కొంత వెయిట్ చేయాలి. కంపెనీలు ఒక నెంబర్స్ గమనించాలి. ఆల్రెడీ ఇది ఏప్రిల్ సీజన్ స్టార్ట్ అయింది, కంపెనీలు వాటి నెంబర్లు పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇప్పుడు కొంతవరకు ట్రేడ్ వార్ ఫియర్స్ అయిన ఉన్నాయి కాబట్టి
మేబీ కంపెనీ నెంబర్లు కొంతవరకు ఇన్లైన్ తోటే ఉండొచ్చేమో, కాకపోతే గైడెన్స్ విషయంలో కొంతవరకు టోన్ డౌన్ చేస్తారని అనుకుంటున్నా. మొన్నటి వరకు కొంతవరకు గైడెన్స్ బాగుంటుందని అనుకున్నాను, కాకపోతే కొద్దిగా గైడెన్స్, అది కూడా అన్ని సెక్టార్స్ కాదు, పర్టికులర్ గా ఐటీ, ఫార్మాసిటికల్, టెక్స్టైల్ ఇట్లాంటి ఒక ఇండస్ట్రీస్, మెటల్ సెగ్మెంట్స్ ఇట్లాంటివి మాత్రం గైడెన్స్ కొద్దిగా స్లో డౌన్ చేస్తాయేమో. బట్ కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా కొద్దిగా బూస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపించకపోయినా గైడెన్స్ బెటర్ గా ఇస్తాయి. మేబీ జూలైలో రాబోతున్నటువంటి నెంబర్స్ లో ఆ రిజల్ట్స్ కొంతవరకు కనిపించే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే, మండే కూడా హాలిడే. మనకు ట్యూస్డే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి సార్? సో ఈ రోజు నిఫ్టీ ఏదైతే టాప్ అండ్ ఫామ్ చేసిందో దాన్ని బ్రేక్ చేయనంత వరకు మనం పాజిటివ్ గా తీసుకునే అవకాశం లేదు. ఇందాక నేను చెప్పినట్టు గ్యాప్ ఫిల్లింగ్ మాత్రమే జరిగింది అక్కడ. సో రేపు అంటే ఈ రోజు నైట్ మనకి యుఎస్ మార్కెట్స్ కి ఎలా రియాక్ట్ అవుతాయి, అండ్ చైనా సైడ్ నుంచి అయితే పెద్ద ఎత్తున రిటాలియేషన్ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. సో బేసిక్ గా రీసెంట్ ఈ 3 days నైట్స్ లో ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ట్రంప్ సైడ్ నుంచి ఎటువంటి ఆర్టికల్స్ వస్తాయి అనేది మాత్రమే చూడాలి. సో ఇటువంటి మార్కెట్ కండిషన్స్ లో సహజంగా టెక్నికల్ అనాలిసిస్ అన్న దానికి ఎటువంటి మీనింగ్ లేదు. సహజంగా ఇదంతా కూడా ఒక మాటతోటే మూమెంట్స్ అనేవి వచ్చేటువంటి టైం. సో ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ తో సంబంధం లేకుండా కాషియస్ గా ఉండాల్సినటువంటి ఒక టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆరోగ్యపరంగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా అయితే మన బాడీ సఫర్ అవుతుందో, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆ కండిషన్ లో ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ సఫర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి మనకి కేవలం అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్లు, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏ విధంగా మారుతున్నాయో గమనించాల్సిందే కానీ ఇప్పుడు యాంటిసిపేషన్ పెట్టుకోవడానికి అయితే సరైన సమయమే కాదు సార్. ఓకే, ఇండియన్ మార్కెట్స్ అంటే ట్రంప్ యొక్క టారిఫ్లు కాకుండా మిగతా సెగ్మెంట్ సైడ్ అంటే లోకల్ డొమెస్టిక్ వైజ్ ఇండియా స్టాక్ మార్కెట్ ఎలాంటి సపోర్ట్ ఉంది సార్? ఈవెంట్స్ కానీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా? ఇండియన్ స్టాక్ మార్కెట్ మీరు గమనిస్తే టారిఫ్ న్యూస్ అనౌన్స్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయ్యాయి, కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వాటికి అంతగా రెస్పాండ్ కాలేదు. అన్ని కూడా 10-15% పడితే ఇండియన్ మార్కెట్ దాంట్లో సగం కూడా పడుంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద టారిఫ్స్ యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది, పెద్ద ఎత్తున ఉండదు. మేబీ కొన్ని సెక్టార్స్ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో మన ఇండియన్ మార్కెట్ కి దెబ్బలు తగిలే అవకాశాలు అయితే లేవు. సో ఇక్కడ వేరే మార్కెట్స్ తో కంపేర్ చేసి ఇండియన్ మార్కెట్స్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పర్టికులర్ గా వాల్యుయేషన్. ప్రపంచ మార్కెట్ కరెక్షన్ లోకి స్టార్ట్ అయింది రీసెంట్ గా, మేబీ ఫిబ్రవరి అని చెప్పొచ్చు, అది యుఎస్ లాంటి మార్కెట్స్. కానీ ఇండియన్ మార్కెట్ సెప్టెంబర్ నుంచే కరెక్షన్ లోకి వెళ్ళి వాటి యొక్క వాల్యుయేషన్స్ ని ఫేర్ జోన్ లోకి తెచ్చుకొని పెట్టాయి. నేను మిడిల్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి చెప్పట్లేదు, కేవలం లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి చెప్తున్నాను. సో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్ ఫేర్ గా ఉన్నాయి. సో ఫేర్ వాల్యుయేషన్స్ లో ఉన్నంత మాత్రాన మార్కెట్ కిందకు పడదానంటే ఇటువంటి న్యూస్ వస్తే ఓవర్ నైట్ ఏదైనా జరగచ్చు. కానీ ఏ న్యూస్ లేకుండా ఉంది అంటే మాత్రం మార్కెట్ వాల్యుయేషన్స్ చాలా ఫేర్ గా ఉన్నాయి. మార్కెట్స్ ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి రిజల్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రియాక్ట్ అవుతాయి, అంటే ఫండమెంటల్ యాక్టివిటీస్ మాత్రమే చూసుకొని రియాక్ట్ అవుతాయి. డెఫినెట్ గా డొమెస్టిక్ కన్సంప్షన్ బూస్ట్ అయ్యే విధంగా అటు సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేస్తున్నాయి. ఈవెన్ సెబీ కూడా ఎఫ్ఐఎస్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామనే విధంగా మాట్లాడుతున్నాయి. సో ఇట్లా అన్ని కూడా అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, క్యాపిటల్ గెయిన్స్ ఒకటి పక్కకు పెడితే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొంతవరకు మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాయి. అటు ప్రభుత్వం సైడ్ నుంచి సపోర్ట్ ఉంది, అదే విధంగా మనకు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువే. నేను ఈ మాట ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో మొన్న చేసినటువంటి 22,000 లో అనేది గత 15-20 రోజుల క్రితం ఆల్రెడీ చేసింది, మనకేం కొత్త కాదు. మొన్న వచ్చిన లో మనం ఆల్రెడీ చూసిందే. మిగతా ప్రపంచ మార్కెట్లకు మొన్న వచ్చిన లో కొత్త, కానీ మనం ఆల్రెడీ చూసాం. మనం ఇంకా దాని పైనే సస్టైన్ అవుతున్నాం. అంటే ఈ మాటతో మనం అర్థం చేసుకోవడం మన మార్కెట్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, మనకి పెద్ద ఎత్తున సమస్యలు లేవు. సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, డోంట్ టైమ్ ద మార్కెట్ వెన్ మార్కెట్స్ ఆర్ ఎట్ ద బాటమ్. మార్కెట్స్ బాటమ్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొంచెం పడితే ఇన్వెస్ట్ చేసుకుంటారంటే మార్కెట్ ఎక్కడ దాకా పడుతుందో ఎవరికి తెలియదు. మార్కెట్ పరిగెట్టడం మొదలు పెడితే మీకు ఇన్వెస్ట్ చేసే టైం కూడా ఇవ్వదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవంత్ గారు చెప్పేది ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని అతలాకుతలమైనా సరే మన మార్కెట్ అయితే వేరే దేశాలతో పోలిస్తే చాలా స్టాండర్డ్గా ఉంది. ఇన్వెస్టర్లు అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది టెంపరీ మాత్రమే అని చెప్తున్నారు. అండ్ వారెన్ బఫెట్కి సంబంధించిన మంచి ఒక స్ట్రాటజీ చెప్పారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.